శ్రీమాత్రే నమః. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మములకు ఆనందకోటి నమస్కారాలు. భారతదేశంలో హిందూ స్వామీజీలు ఎవరైనా కానీ బాహ్య ప్రపంచమైనటువంటి విషయ వాసనలకు దూరంగా ఉంటూ లౌకికంగా విషయాలకు దూరంగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళని ఈ లోకంలోకి మళ్ళీ తీసుకొచ్చి అనేక విషయాలని వాళ్ళకి పూచి వాళ్ళని ఆ రొంపలోకి దింపాలని చూసేటువంటి ఈ లోకం కరెక్ట్గా ఉండదు. మేము మా దగ్గరికి ఎవరు వచ్చినా నీ కులం ఏంటి నాయనా, నీ మతం ఏంటి నాయనా, నీ జాతి ఏంటి నాయనా అడగం, నీ సమస్య ఏంటి నాయనా అని అడుగుతాం. వాళ్ళని ఆశీర్వదిస్తాం, వాళ్ళు బాగుండాలని దీవిస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అంటాం అన్నమాట. అటువంటి మా పైన కూడా అనేక రకాలైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధుల్ని మా పైన రుద్దుతూ వాళ్ళ తెలివితేటలతో ఏదో చేయాలనుకుంటారు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే, అరే పిచ్చోడా, వాడు మా ఆధీనంలో ఉన్నాడురా, నువ్వు కొట్టినా పెట్టినా తిట్టినా మాకే చెబుతూ ఉంటాడు. భగవదార్పణ బుద్ధి అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళని మీరు హింసిస్తే నన్ను తిట్టిన దానికన్నా తొందరగా రెస్పాండ్ అవుతాను, నేను ఖచ్చితంగా మీకు తగిన శాస్తి చేస్తాను అంటాడు. అందుకనే సాధు సంతులు ఏమన్నా హింస పెట్టినా ఆ భగవంతుడికే చెప్తూ ఉంటారు. మేము అంతే కదా, ఏం చేయగలుగుతాం? సాధు సంతులు అంటే ధనం ఉండదు, ఐశ్వర్యాలు ఉండవు నిజమైన సాధు సంతులకి. అంటే ఉన్నవాళ్ళు అందరూ తప్పుడు వాళ్ళని కాదు మా ఉద్దేశం. ధనం కన్నా కూడా దైవానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ దైవ సాన్నిధ్యంలోనే దైవ చింతనతోనే జీవించేటువంటి వాళ్ళకి ఆ భగవంతుడే శ్రీరామ రక్ష. ఏమండి, నిజాం నవాబు గారు దగ్గరికి రామోజీ లక్ష్మోజీ అని వచ్చి ఆ యొక్క భక్త రామదాసుని కాపాడుకోలేదా? తానిషా ప్రభువుల దగ్గర మరి భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మితే ఆయన మీదనే మనం భారం వేసినప్పుడు సమస్తం కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారు. ఈ శారీరక బలాలు, ధన బలం, ఇప్పుడున్నటువంటి అధికారాలు ఇవన్నీ కూడా శాశ్వతమైన కాదని తెలుసుకున్న తర్వాతనే సాధువులు అవుతాం మేము. కాబట్టి సాధు సంతుల యొక్క దయగలిగిన చూపు, ప్రేమ కలిగిన చూపు మీ మీద ప్రసరించాలి, కానీ వారి కన్నీటికి మీరు కారణం కారాదు. వారి క్రోధము రాకూడదు, వారికి రాదు. సామాన్యంగా వారికి క్రోధం వచ్చిందంటే భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. ఇది సత్యం. యావత్ భారతదేశం, భూమండలం మీదైనా సరే సాధు అనేటువంటి వాళ్ళని హింసించినటువంటి ఏ ఒక్క వ్యక్తి, కుటుంబాలు, వంశాలు వృద్ధి చెందిన దాఖలాలు లేవు. యుగాలుగా కూడా వారి జపతపాల్లో ఉంటుంటారు. వారితో ఉంటే మంచిగా ఉండి వారి ఆశీస్సులు తీసుకోవాలి తప్ప వారిని కావాలని ప్రాపంచిక విషయాలతో ముడిపెట్టి వారిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా సుఖ సంతోషాలతో ఉండరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 23 సంవత్సరాల సాధు జీవితంలో చిన్న మచ్చ లేకుండా బ్రతికిన నాకు ఎందరో ఎన్నో ఇబ్బందులు పెట్టిన దైవం ఇవన్నీ శాశ్వతం కాదులే అని దైవంతోనే బంధమై ఉన్నటువంటి వాళ్ళం మేము. ఆ దైవ బంధం ఉండబట్టే ధనం లేకపోయినా కాలం నడుస్తుంది. ఆ సమయానికి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో అన్నీ ఇస్తూనే ఉంటాడు. ఇది సత్యం. పంచముఖి ఆంజనేయ స్వామి వారు దుష్ట శక్తుల నుంచి రక్షించేటువంటి మహాత్ముడు ఆయన. రామకార్యాన్ని సాధించినటువంటి రుద్రమూర్తి, చిరంజీవి. అటువంటి ఆ పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నాను నేను. నా గురుదేవుల పాదపద్మముల సాక్షిగా ఎవరెవరైతే సాధు సంతులని యొక్క, స్వాముల యొక్క, నిజ భక్తుల యొక్క
కన్నీటికి కారణమవుతారో, వారి మనసు బాధ పెడతారో, భగవత్ చింతన చేసుకొని ఈ విధంగా వారిని హింసిస్తూ ఉంటారో, వారు ఏదో ఒక రూపంలో వారి దగ్గర జనం ఉండకపోవచ్చు, ధనం ఉండకపోవచ్చు, అధికారం ఉండకపోవచ్చు, కానీ భగవంతుడు ఉంటాడు. నారాయణుడు ఏదో ఒక రూపంలో అటువంటి వారిని శిక్షించి తీరతాడనేది సత్యము, నిత్యము. ఇది యుగ యుగాలుగా జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. తెలుసుకొని స్వాముల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి కానీ స్వాముల్ని హింసించిన వారెవరు కూడా బాగుపడినటువంటి చరిత్ర లేదు. తెలుసుకోండి. భక్తులందరికీ చెప్తున్నా, మానవులు మారండి. కలియుగం ఇది. పాపం చేసిన ఎక్కువ రోజులు ఉండదు. వెంటనే ఏదో ఒక రూపంలో వస్తుంది. చూసారా, ఆ బలహీనుడిని అక్కడ కొట్టావు కదా, ఇక్కడ ఇంకో బలవంతుడు నీకన్నా బలవంతుడు వచ్చి కొట్టేశాడు, చూసావా అని మనం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. వాడికి ఆ కుటుంబాన్ని అన్యాయం చేశాడు కదా, వీడి కుటుంబం ఏమైపోయిందో చూడు. అలా ఉంటారు. ఎంత గొప్పవారైనా సరే కర్మని తప్పించవశం లేదు ఈ సంగతి. ఇది తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైతే ఉంటారో, సత్యవంతంగా ఉంటారో, వారు మాత్రమే దైవాన్ని నుంచి, కర్మ నుంచి రక్షించబడతారు. ఈ సత్యాన్ని మరవద్దు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.